ఈరోజు మనం గ్లోబల్ పాలిటిక్స్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఒక ఇన్సిడెంట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. మధ్యధరా సముద్రం కేవలం ఒక వాటర్ పార్ట్ కాదు, ఇది హిస్టరీకి, స్ట్రాటజీలకు, ఇంటర్నేషనల్ పవర్ ఫైట్స్కి ఫేమస్ ప్లేస్. ఇప్పుడు ఈ స్టేజీ పైనే ఒక కొత్త గేమ్ స్టార్ట్ అయింది. ఒకప్పుడు కేవలం హిందూ మహాసముద్రానికే పరిమితం అనుకున్న భారతదేశం ఇప్పుడు యూరోప్ గుమ్మం దాకా వచ్చి తన సత్తాని చాటుకుంటోంది. టర్కీకి గుండెదడ పుట్టించిన ఒక ఇన్సిడెంట్ గురించి, దాని వెనుక ఉన్న లోతైన పొలిటికల్ స్ట్రాటజీల గురించి, భారత త్రిఖండ్ సీక్రెట్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ ఇన్సిడెంట్లో ఊహించని టర్న్స్, సస్పెన్సులు, ఫ్యూచర్ గ్లోబల్ పాలిటిక్స్ని చేంజ్ చేయగలిగే ఇష్యూస్ చాలా ఉన్నాయి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళితే, ఒక రాత్రి జరిగిన ఇన్సిడెంట్ గ్లోబల్ పాలిటిక్స్లో హాట్ డిస్కషన్ పాయింట్గా మారింది. అదేంటంటే, భారతదేశానికి చెందిన ఐఎన్ఎస్ త్రిఖండ్ అనే యుద్ధ నౌక టర్కీ రేంజ్లోకి ఎంటర్ అయిందని. ఇది మామూలు విషయం కాదు. ఈ న్యూస్ అంకారాలో ఉన్న టర్కీ ప్రభుత్వ పునాదుల్నే కదిలించిందని చెప్పాలి. ఎందుకంటే ఒక ఆసియా పవర్, అందులోనూ భారత్ లాంటి దేశం ఇంత దూరం వచ్చి తమ సొంత ప్రాంతంలో ఇంత డేర్గా అడుగు పెడుతుందని టర్కీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టర్కీ రాడార్ వ్యవస్థలు భారత త్రిఖండ్ కదలికల్ని గుర్తించిన వెంటనే అంకారాలోని సైనిక ఉన్నతాధికారులకి నిద్ర లేకుండా పోయింది. వెంటనే మధ్యధరా సముద్రంలో పెట్రోలింగ్ చేస్తున్న తమ నౌకలకి వెనక్కి తగ్గమని ఆదేశాలు అందాయి. సముద్రంలో ఒక డిఫరెంట్ సైలెంట్ వాతావరణం క్రియేట్ అయింది. ఈ నౌక మామూలు పని కోసం రాలేదు. దాని వెనక ఒక పెద్ద స్ట్రాటజీ దాగి ఉందని టర్కీ గ్రహించింది. కానీ ఇక్కడే అసలు సస్పెన్స్ స్టార్ట్ అయింది. ఈ త్రిఖండ్ అంటే ఏంటి? ఇది కేవలం భారతదేశానికి చెందిన ఒక సాధారణ యుద్ధ నౌక మాత్రమేనా, లేక ప్రపంచానికి ఇప్పటివరకు తెలియని ఒక సీక్రెట్ స్ట్రాటజిక్ ప్రాజెక్టులో భాగమా? ఒకవేళ ఇది కేవలం ఒక నౌక అయితే, అందులో టర్కీ వంటి ప్రాంతీయ శక్తికి తన సొంత గడ్డపైనే భయం కలిగించేంతటి ప్రత్యేకత ఏముంది? ఇంటర్నేషనల్ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఈ విషయంపై లోతుగా పరిశోధన చేస్తున్నారు. వారి ఒపీనియన్ ప్రకారం త్రిఖండ్ అనేది భారతదేశం యొక్క లేటెస్ట్ స్ట్రాటజిక్ ఆలోచనకు ప్రతీక. ఈ ఆలోచన ఇప్పుడు హిందూ మహాసముద్రం సరిహద్దుల్ని దాటి మధ్యధరా సముద్రం వరకు ఎక్స్పాండ్ అవుతోంది. టర్కీని వేధిస్తున్న భయం ఏంటంటే, భారత్, గ్రీస్, సైప్రస్ లేదా ఇస్రాయెల్తో కలిసి మధ్యధరా సముద్రంలో ఒక కొత్త పవర్ ఈక్వేషన్ని క్రియేట్ చేయవచ్చని. ఎందుకంటే టర్కీ ఫారెన్ పాలసీ మొత్తం మధ్యధరా సముద్రంపై, దాని డామినెన్స్ పైనే డిపెండ్ అయి ఉంది. ఈ సముద్ర మార్గాలు, ఇంధన వనరులు టర్కీ భవిష్యత్తుకి అత్యంత కీలకం. టర్కీ పదే పదే రేడియో ఛానల్స్లో భారత నౌకల్ని వెనక్కి వెళ్ళిపోండి, ఇది మా ప్రాంతం అని హెచ్చరించింది. కానీ భారత త్రిఖండ్ మాత్రం ఏదో సీక్రెట్ మెసేజ్ ఇస్తున్నట్టుగా నెమ్మదిగా ముందుకు కదులుతూనే ఉంది. దాని కదలికలు నెమ్మదిగా ఉన్నప్పటికీ టర్కీ మాత్రం అసలేం జరుగుతోందో తెలియక టెన్షన్ పడింది. ఫ్రెండ్స్, త్రిఖండ్ కేవలం ఒక యుద్ధ నౌక మాత్రమే కాదు, ఒక కదిలే గూఢచార ప్రయోగశాల. దీనిలో భారత్ అత్యాధునిక డ్రోన్లు, సైబర్ వార్ఫేర్ సిస్టమ్స్ మరియు మిసైల్ డిఫెన్స్ మాడ్యూల్స్ని అమర్చింది. అంటే ఇది ఒక తేలియాడే కోట వంటిది. శత్రువుల జలాంతర్గాముల్ని, ఇతర నౌకల్ని ప్రత్యక్షంగా ఎదురుపడకుండానే డిస్మాంటిల్ చేయగల కెపాసిటీ దీనికుంది. ఈ సమాచారం టర్కీ భయాన్ని మరింత పెంచుతోంది. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే, భారత్ ఇంత దూరం, 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యధరా సముద్రంలోకి వెళ్లి ఈ సాహసోపేతమైన అడుగు ఎందుకేసింది? దీనికి కారణం టర్కీ వ్యవహార శైలి. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కశ్మీర్ విషయంలో పదే పదే పాకిస్తాన్కి మద్దతిస్తూ వస్తున్నారు. ఐక్యరాజ్య సమితిలో, ఇస్లామిక్ సహకార సంస్థ ఓఐసీ వంటి అంతర్జాతీయ వేదికల్లో భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. భారత్ ఈ డిప్లొమాటిక్ ప్రెషర్ని చాలా కాలంగా ఫేస్ చేస్తోంది. ఇప్పుడు భారత్ టర్కీకి దాని సొంత గడ్డపైనే ఒక షాక్ ఇచ్చింది. ఈ పని ద్వారా భారత్ ఒక క్లియర్ మెసేజ్నిచ్చింది. మీరు మాకు వ్యతిరేకంగా మాట్లాడితే మేము కూడా మీకు డైరెక్ట్గా మీ ఏరియాలోకి వచ్చి కౌంటర్ ఇవ్వగలం అని. ఇది కేవలం సైనిక ప్రదర్శన కాదు, ఒక బలమైన డిప్లొమాటిక్ స్ట్రాటజికల్ వార్నింగ్. ఈ మొత్తం ఇన్సిడెంట్లో అత్యంత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, టర్కీ సైన్యం భారత త్రిఖండ్ని చుట్టుముట్టడానికి ట్రై చేయకపోవడం. ఎందుకంటే వారికి బాగా తెలుసు, చిన్నపాటి ఘర్షణ కూడా మొత్తం నాటో కూటమిని ఒక పెద్ద సంక్షోభంలోకి నెట్టగలదని. టర్కీ నాటోలో సభ్యదేశం. నాటో సభ్యదేశాలు ఒకరిపై ఒకరు దాడి చేస్తే అది మొత్తం కూటమికి ముప్పుగా పరిణమిస్తుంది. భారత్తో నేరుగా ఘర్షణ పడితే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని టర్కీకి తెలుసు. భారత్ నిజంగా త్రిఖండ్ని కేవలం సైనిక శక్తిని ప్రదర్శించడానికి మాత్రమే పంపిందా, లేక దీని వెనుక ఏదైనా లోతైన వ్యూహాత్మక రహస్యం దాగుందా? మధ్యధరా సముద్రంలో భారీ సహజవాయు నిల్వలున్నాయి. ఈ నిల్వలపై కంట్రోల్ కోసం టర్కీ, గ్రీస్, సైప్రస్, ఇస్రాయెల్ మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. భారత్ తన ఉనికి ద్వారా ఈ నిల్వలపై ఒక కన్నేసి ఉండవచ్చు. ఇస్రాయెల్ మరియు టర్కీ మధ్య హిస్టారికల్గా డిస్ప్యూట్స్ ఉన్నాయి. భారత్ ఇస్రాయెల్కి మిత్రదేశంగా ఈ ప్రాంతంలో తన ఉనికిని చాటడం ద్వారా ఇస్రాయెల్కి సపోర్ట్ ఇస్తోంది.
మధ్యధరా సముద్రం యూరప్కు వెళ్లే ప్రధాన వాణిజ్య మార్గం. భారత్ తన ఉనికిని ఇక్కడ స్ట్రాంగ్ చేసుకోవడం ద్వారా యూరప్తో తన ట్రేడ్ రిలేషన్స్ని, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని మరింత స్ట్రాంగ్ చేసుకోవాలని చూస్తోంది. ఈ ఇన్సిడెంట్ మెల్లగా మొత్తం అందరికీ తెలిసిపోయింది. భారత్ ఇప్పుడు కేవలం హిందూ మహాసముద్రానికే పరిమితం కాదని, అది పశ్చిమ ఆసియా మరియు యూరప్ తలుపు తట్టిందని స్పష్టమైంది. భారత్ త్రిఖండ్ ద్వారా తన పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ని సెట్ చేసుకుంటే ఈ ప్రాంతానికి తిరుగులేని నాయకుడిగా నిరూపించుకోవాలనే అంకారా డ్రీమ్ మొత్తం ఫెయిల్ అవుతుంది. టర్కీ మీడియా భారతీయ నౌకలు మా ఓషియన్ ఈక్వేషన్స్ని దెబ్బతీస్తున్నాయని ప్రకటనలు చేస్తోంది. అయితే వాస్తవం ఏంటంటే భారత్ చాలా ఆలోచించి త్రిఖండ్ని అక్కడికి పంపింది. రాబోయే కాలంలో తన నేవీ పవర్ని ఆసియా నుంచి యూరప్ వరకు ఎక్స్పాండ్ చేయాలనేది భారత్ టార్గెట్. ఈ త్రిఖండ్ కేవలం ఒక నౌకనా, లేక భారతదేశం యొక్క ఒక లోతైన సీక్రెట్ స్ట్రాటజీనా? ఫ్రెండ్స్, ఈ మొత్తం ఇన్సిడెంట్లో ఇంపార్టెంట్ మ్యాటర్ గ్రీస్. ప్రస్తుతం భారతదేశం మరియు గ్రీస్ మధ్య డిఫెన్స్ సెక్టార్లో సహకారాన్ని బలోపేతం చేసే దిశగా ఒక పెద్ద ప్లాన్ నడుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గ్రీస్ టూర్ తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రీస్ ఆహ్వానం మేరకు భారత్ తన యుద్ధ నౌకల్ని మధ్యధరా సముద్రంలోకి పంపింది. ఈ నౌకాదళం ప్రస్తుతం గ్రీస్ నావికాదళంతో కలిసి మధ్యధరా సముద్రంలో నావల్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఇందులో 2 డిస్ట్రాయర్లు, ఒక ఆయిల్ రిఫ్యూలింగ్ షిప్ మరియు 2 పెట్రోలింగ్ నౌకలు ఉన్నాయి. ఈ నౌకలు గ్రీస్ నావికాదళానికి టర్కీకి వ్యతిరేకంగా సమర్థవంతమైన వ్యూహాల్ని, ఆధునిక యుద్ధ పద్ధతుల్ని నేర్పిస్తున్నాయి. సరళంగా చెప్పాలంటే భారత్ గ్రీస్ నావికాదళానికి వృత్తిపరమైన శిక్షణ అందిస్తోంది. తద్వారా వారు మధ్యధరా సముద్రంలో టర్కీ లాంటి పెత్తనం చేసే నావికాదళాన్ని ధైర్యంగా ఎదుర్కోగలరు. ఫ్రెండ్స్, గ్రీస్ టర్కీ సంబంధాలు దశాబ్దాలుగా ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఏజియన్ సముద్రంలోని దీవులు, సముద్ర సరిహద్దులు, గ్యాస్ నిల్వలపై హక్కుల కోసం ఇరు దేశాల మధ్య నిరంతరం వివాదాలు జరుగుతున్నాయి. టర్కీ చాలా కాలంగా మధ్యధరా సముద్రంలో తన బ్లూ హోమ్ల్యాండ్ సిద్ధాంతం పేరుతో తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తోంది. గతంలో గ్రీస్ నౌకలు మధ్యధరా సముద్రంలో పెట్రోలింగ్ కోసం బయలుదేరినప్పుడల్లా టర్కీ నావికాదళం వాటిని అడ్డుకునేది. కొన్నిసార్లు వాటర్ క్యానన్లతో దాడి చేసి నౌకలకి నష్టం కూడా కలిగించేది. ఇది చైనా, దక్షిణ చైనా సముద్రంలో జపాన్ మరియు ఫిలిప్పీన్స్తో వ్యవహరించే తీరు లాంటిదే. చైనా ఎవరినీ తన ప్రాంతంలోకి రానివ్వనట్టు, అలాగే టర్కీ కూడా మధ్యధరా సముద్రంలో ఎవరినీ సులభంగా రానివ్వదు. కానీ అసలు నిజమేంటంటే మధ్యధరా సముద్రంపై టర్కీకి పూర్తి గుత్తాధిపత్యం లేదు. చాలా ప్రాంతాలు అంతర్జాతీయ జలాలే. ఇదే కారణంతో భారతదేశ ఐఎన్ఎస్ త్రిఖండ్ గ్రీస్ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు టర్కీ నిరసన వ్యక్తం చేసింది. వెంటనే నౌకను వెనక్కి పిలవాలని కోరింది. అయితే భారత్ చాలా స్పష్టంగా చెప్పింది, మా నావికాదళ విన్యాసాలు పూర్తయ్యే వరకు ఐఎన్ఎస్ త్రిఖండ్ తిరిగి రాదు. కారణం ఏంటంటే భారత నౌకలు టర్కీ ప్రాంతంలో కాకుండా గ్రీసు సముద్ర సరిహద్దులో అంతర్జాతీయ నియమాల్ని పాటిస్తూనే ఉన్నాయి. భారతీయ నావికాదళం పదే పదే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇంటర్నేషనల్గా ఒక రూల్ ఉంది. 2 దేశాల మధ్య జరుగుతున్న సైనిక విన్యాసాల్లో ఏదైనా మూడో పవర్ అడ్డంకి సృష్టిస్తే దాన్ని శత్రు టార్గెట్గా అనుకోవచ్చు. అంటే టర్కీ భారత నౌకలకి ఏదైనా హాని తలపెట్టడానికి ట్రై చేస్తే భారతీయ నేవీ నేరుగా రివెంజ్ తీర్చుకునే అవకాశం ఉంది. అందుకే టర్కీ నేవీ ఇప్పటివరకు భారతీయ నౌకల దగ్గరికి రావడానికి కూడా సాహసించలేదు. వారికి తెలుసు, చిన్న పొరపాటు చేసినా భారత్ ఎలా రియాక్షన్ అవుతుందో టర్కీకి తెలుసు. ఈ టైంలో గ్రీస్కి ఇండియన్ నేవీ హెల్ప్ చాలా అవసరం. టర్కీ మధ్యధరా సముద్రంలో నిరంతరం తన పెత్తనం చెలాయిస్తోంది. భారత్ మరియు గ్రీస్ కలిసి ఒక స్ట్రాటజీని రెడీ చేయకపోతే టర్కీ మరింత దూకుడుగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది సరిగ్గా ఫిలిప్పీన్స్లో జరిగిన పరిస్థితే. చైనా దక్షిణ చైనా సముద్రంలో తన బలాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు అమెరికా మరియు జపాన్ కలిసి ఫిలిప్పీన్స్ సైన్యానికి మద్దతిచ్చాయి. ఇప్పుడు అదే వ్యూహం గ్రీస్ మరియు భారత్ మధ్య అమలవుతోంది. ఫ్రెండ్స్, భారత్ కేవలం తన సరిహద్దుల్ని మాత్రమే కాకుండా గ్లోబల్ లెవెల్లో తన ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి రెడీగా ఉందని ఈ సంఘటన స్పష్టం చేసింది. మధ్యధరా సముద్రంలో జరుగుతున్న ఈ పొలిటికల్ గేమ్ గ్లోబల్ ఫ్యూచర్ని ఎలా చేంజ్ చేస్తుందో చూడాలి.